హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీ వన్ లైనర్ వచ్చేసి అబ్బే వద్దులే, మొన్న మన సబ్స్క్రైబర్ వన్ లైనర్ చెప్పకబయ్యా మూడు దొబ్బుతుంది అన్నాడు. మీరు చెప్పండి, వన్ లైనర్ చెప్తే బాగుంటుందా లేదా నాకు కమెంట్ చేయండి. ఇక ఈ రోజు మనం చూడబోయే మూవీ నేమ్ వచ్చేసి ద ఏజ్ ఆఫ్ షాడోస్. 2016 లో రిలీజ్ అయిన ఈ కొరియన్ సినిమా మొత్తం ట్విస్టులతో రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం, అలా ఉంటది మూవీ. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు సియోల్ లోని ఒక చిన్న పల్లెటూరుని చూపిస్తారు. ఒక బంగారు షాప్ లో కొందరు యువకులు వాళ్ళకి డబ్బులు కావాలని ఒక విలువైన విగ్రహం అమ్మేందుకు వచ్చుంటారు. షాప్ ఓనర్ విగ్రహం చూసి ఇది ఫేక్ ది, ఒరిజినల్ కాదు, తీసుకొని వేస్ట్ అంటాడు. అప్పుడే బయట నుండి పోలీసులు గుంపులుగా వచ్చి ఈ యువకుల్ని రౌండ్ అప్ చేస్తారు. అది 1920. కొరియా దేశాన్ని జపాన్ బలగాలు ఆక్రమించి ఉంటారు. జపాన్ వాళ్ళు కొరియా వాళ్ళని బానిసలుగా ట్రీట్ చేస్తుంటారు. సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే మన ఇండియన్స్ ని ట్రీట్ చేశారో ఇక్కడ కూడా సేమ్. కొరియా దేశానికి స్వతంత్రం కావాలని ఒక గ్రూప్ తయారవుతుంది. దాని పేరే రెసిస్టెన్స్ గ్రూప్ సభ్యులు సీక్రెట్ గా పనిచేస్తూ జపాన్ వాళ్ళని తమ సొంత దేశమైన కొరియా నుండి తరిమి కొట్టాలని చూస్తారు. ఆ గ్రూప్ సభ్యులే ఇప్పుడు డబ్బుల కోసం వచ్చుంటారు. కానీ షాప్ ఓనర్ ఈ ఇన్ఫర్మేషన్ ని జపాన్ పోలీసులకి లీక్ చేస్తాడు. సో వాళ్ళు గ్రూప్ ని పట్టుకోవడానికి వస్తారు. ఈ టైంలోనే మనకు మూవీ హీరోని చూపిస్తారు. పేరు లీ. ఒకప్పుడు హీరో కూడా రెసిస్టెన్స్ గ్రూప్ సభ్యుడే, కానీ ఎంత ట్రై చేసినా కొరియాకి ఫ్రీడమ్ తెలియకపోతాడు. సో సొంత ఎదుగుదలకి ఇప్పుడు ఇతను జపాన్ పోలీసులతో చేయి కలుపుతాడు. రెసిస్టెన్స్ గ్రూప్ ని అడ్డుకొని కెప్టెన్ గా ప్రమోట్ అయి ఉంటాడు. ఇప్పుడు లోపల ట్రాప్ చేయబడిన జంగ్ ఒకప్పుడు హీరో క్లాస్మేట్. ఇద్దరు కలిసి పోరాటం చేసిన వాళ్ళే. కానీ జంగ్ కి హీరో జపాన్ తో చేతులు కలపడం ఇష్టం ఉండదు. ఇప్పుడు జపాన్ పోలీసులు జంగ్ ని చంపేద్దాం అనుకుంటే హీరోయే వాళ్ళని ఆపుతాడు. నేను మాట్లాడి చూస్తా, సరెండర్ అవుతాడని చెప్పి జంగ్ తో మాట్లాడడానికి వెళ్తాడు. జంగ్ ఉండి నేను నీలాగా జపాన్ కుక్కని కాదు, లొంగిపోనని సూసైడ్ చేసుకొని చనిపోతాడు. కొరియా దేశం కోసం జంగ్ తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేస్తాడు. కట్ చేస్తే రెసిస్టెన్స్ గ్రూప్ లో జంగ్ కాకుండా ఇంకొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. వాడి పేరే జూకి చాలా చిన్న వయసు. ఇంకా వీడు చిన్న పిల్లోడే. ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, వదిలేయండి అని హీరో చెప్తాడు. కట్ చేస్తే మిగతా రెసిస్టెన్స్ గ్రూప్ సభ్యులు వాళ్ళు దాక్కునే ప్లేస్ లో మీటింగ్ పెడతారు. ఇప్పుడే రెసిస్టెన్స్ గ్రూప్ లో చీఫ్ కమాండర్ అయిన కిమ్ ని మనం చూస్తాం. కిమ్ చాలా తెలివైనడు. ఇంకొక సభ్యుడు ఉండి పోలీసులు కిమ్ ని ట్రాప్ చేశారు, అతను చనిపోయాడు. ఇంకా జూని మాత్రం వాళ్ళు వదిలేశారని అంటాడు. దానికి కిమ్ జూ మీద డౌట్ పడతాడు. అలా ఎలా దొరికినోని వదిలేస్తారు, మేబీ పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రమ్మని పంపారేమో అని కిమ్ అంటాడు. చిన్నవాడు కాబట్టి చంపలేక జూని రెసిస్టెన్స్ గ్రూప్ నుండి తీసేస్తారు. నేను ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయను, నన్ను నమ్మండి, నేను ఏ ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెప్పలేదని వాడు ఎంత చెప్పినా సరే రెసిస్టెన్స్ వినదు. ఇప్పుడే రెసిస్టెన్స్ గ్రూప్ వాళ్ళు జపాన్ బలగాలను నాశనం చేయాలని ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే హీరో తను పనిచేస్తున్న జపాన్ లీడర్ అయిన గోర్ వద్దకు వెళ్తాడు. హీరోకి గోర్ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ భయం. హీరో ఒకప్పుడు కొరియన్ దేశస్తుడు అయినా ఇప్పుడు పూర్తిగా జపాన్ ని సపోర్ట్ చేస్తున్నాడని గోర్ పూర్తిగా నమ్మలేడు. రెసిస్టెన్స్ అసలు ఎందుకు విగ్రహాలు అమ్మాలని చూస్తున్నారో కనిపెట్టి రాపో అని గోర్ హీరోకి పనిస్తాడు. హీరో తనకున్న నెట్వర్క్ ద్వారా ఒక స్పై ని కలుస్తాడు. రెసిస్టెన్స్ వాళ్ళు జపాన్ బలగాల్ని బాంబులు వేసి నాశనం చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు హంగరీ దేశంలో ఉన్న బాంబ్ ఎక్స్పర్ట్స్ ని కలిశారు. పెద్ద పెద్ద బాంబులని తయారు చేయిస్తున్నారు. వాటిని తేవడానికే షాంఘై వెళ్తున్నారు. దానికోసం డబ్బులు కావాలి, సో అందుకే విలువైన విగ్రహాలు అమ్ముతున్నారని స్పై అంటాడు. ఆ విగ్రహాలు కిమ్ అనే రెసిస్టెన్స్ గ్రూప్ సభ్యుడి ఫోటోషాప్ నుండి బయటికి వచ్చాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఈ న్యూస్ ని హీరో వెళ్లి గోర్ కి పాస్ చేస్తాడు. జపాన్ ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్న కొరియన్స్ వేసిన ప్లాన్ ని విన్న గోర్ టెన్షన్ పడతాడు. ఎలాగైనా సరే వాళ్ళని ఆపండి అని ఆర్డర్స్ ఇస్తాడు. హీరో ఇక రెసిస్టెన్స్ గ్రూప్ వాళ్ళని షాంఘై నుండి కొరియాకి బాంబులు తేకుండా ఆపాలి. హీరోతో పాటు ఈ మిషన్ లో పనిచేయడానికి గోర్ ఇంకో కెప్టెన్ అయిన హిషిమోటోని పెడతాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. హీరో ఏమో ఎక్స్పీరియన్స్డ్, హిషిమోటోని ఏమో కొత్తోడు కానీ తెలివైనోడు, బలవంతుడు, కాకపోతే కొంచెం ఉరుకులాట ఎక్కువ. ఇద్దరు కలిసి వాళ్ళ ఇన్ఫార్మెంట్స్ ని కలిసి రెసిస్టెన్స్ గ్రూప్ ని షాంఘై వెళ్లకుండా ఆపాలని చూస్తారు. ముందుగా హీరో కిమ్ నడిపే ఫోటో షాప్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఒకప్పుడు హీరో కూడా పోరాట యోధుడే అవడంతో కిమ్ తెలివిగా ఆలోచించి హీరోని మచ్చిక చేసుకుంటాడు. బార్ కి తీసుకెళ్లి ఫుల్ గా మందు తాగిస్తాడు. దీంతో హీరోకి కిమ్ కి మంచి స్నేహం ఏర్పడుతుంది. కిమ్ కి హీరో పోలీస్ అని, తన రెసిస్టెన్స్ గ్రూప్ ని పట్టుకునేందుకే వచ్చాడని తెలుసు. హీరోకి కూడా కిమ్మే రెసిస్టెన్స్ గ్రూప్ కామ్రేడ్ అని తెలుసు. ఇప్పుడైతే అరెస్ట్ చేస్తే మిగతా గ్రూప్ అలర్ట్ అయిపోతుంది. కిమ్ లేకున్నా కూడా మిగతా వాళ్ళు ప్లాన్ కి ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే హీరో కొన్ని రోజులు కిమ్ తో తిరిగి ఇంకా ఇన్ఫర్మేషన్ లాగి మొత్తం ప్లాన్ తెలుసుకొని అందరినీ ఒకటేసారి దొరకపడదామని చూస్తాడు. కిమ్ హీరోతో ఉన్న క్లోజ్నెస్ తో ఒక హెల్ప్ అడుగుతాడు. నా షాప్ లో అమ్మేందుకు కొన్ని కుండ సామాన్లు షాంఘై నుండి ఇక్కడికి తేవాలి, మీరు పోలీసే కదా, దాన్ని ఎవరూ ఆపకుండా చూసుకోండి అని అంటే దీనికి హీరో ఓకే అంటాడు. హీరో కిమ్ ని అబ్జర్వ్ చేయమని ఒక స్పై ని కిమ్ ఇంటి వద్ద పెట్టి వెళ్లిపోతాడు. కిమ్ ఫోన్ లో మాట్లాడుతుంటే
స్పై సీక్రెట్ గా వింటాడు. కిమ్ ఉండి మనం ఎక్కడ ఉన్నామో పోలీసులకు తెలిసిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండండి, మనం అందరం గ్రూప్స్ గా డివైడ్ అయి షాంఘై లో కలుద్దామని రెసిస్టెన్స్ గ్రూప్ కి చెప్తాడు. ఆ కాలంలో ఎక్కువ ఫోన్స్ ఉండవు, ఒకటే ఫోన్ ఉంటది, అది కూడా సర్వీస్ ఆపరేటర్ కి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకుని పర్సనల్ గా వెళ్లి అవతల వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తారు. హీరో పెట్టిన స్పై కి చైనా నుండి వచ్చిన సెక్రటరీ అయిన యాన్ అడ్రస్ దొరుకుతుంది. యాన్ రెసిస్టెన్స్ గ్రూప్ కోసం వర్క్ చేస్తుంది. ఆమె చాలా డేంజరస్, కిమ్ ని లవ్ చేస్తుంటుంది. కిమ్ కి కూడా ఈమె అంటే ఇష్టమే, కానీ ఇద్దరు లవ్ ని వ్యక్తపరచుకోరు. ఇప్పుడు హీరో ఆపరేటర్ కి కాల్ చేసి నా స్పై నీకు ఒక లెటర్ ఇస్తాడు, దాన్ని రేపు నువ్వు హోటల్ కి వెళ్లి కలెక్ట్ చేసుకొని నాకు ఇవ్వు అంటాడు. సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేటర్ హోటల్ కి వెళ్లి హీరో చెప్పినట్టు లెటర్ ని తీసుకొని బయటికి వస్తుంది. కిమ్ కి ఈ మ్యాటర్ లీక్ అవుతుంది. సో వెంటనే ఇయాన్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక స్పై ని కిమ్ పంపుతాడు. కిమ్ ని హీరో కలిశాడని హిషిమోటోకి కూడా తెలిసిపోతుంది. వెనుక పడితే రెసిస్టెన్స్ గ్రూప్ ని హీరోయే పట్టుకొని మొత్తం క్రెడిట్ అంతా దొబ్బేస్తాడని ఊహించి ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఆపరేటర్ ని పట్టుకొని లెటర్ లో ఏముందో చూస్తాడు. నెక్స్ట్ ఆపరేటర్ హీరోకి లెటర్ ఇస్తుంది. దాంట్లో చైనా నుండి వచ్చిన యాన్ ఉండే అడ్రస్ రాసి ఉంటుంది. కానీ ఆపరేటర్ ఉండి నీకన్నా ముందే ఈ లెటర్ లోని అడ్రస్ ని హిషిమోటో తెలుసుకున్నాడని చెప్పి హీరోకి షాక్ ఇస్తుంది. వెంటనే హీరో స్పాట్ కి వెళ్తాడు. హీరోకి ఇంకా హిషిమోటోకి ఒకటే టార్గెట్, కానీ రెసిస్టెన్స్ గ్రూప్ ని ముందుగా ఎవరు పట్టుకుంటారో వాళ్లకు గోర్ చేత రివార్డ్ దొరుకుతుంది. సో ఇద్దరు పోటా పోటీగా వెళ్తుంటారు. హిషిమోటోకి ఇప్పుడు యాన్ అడ్రస్ తెలిసి ఊరుకులాడుకుంటూ అక్కడికి వెళ్తాడు. కానీ హడావిడిని ముందుగానే గమనించిన యాన్ తన ప్లేస్ నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఇంకేముంది, హిషిమోటో గ్యాంగ్ కి యాన్ దొరకదు. ఆమెను పట్టుకోకుండా వదిలేసినందుకు హిషిమోటో తన గ్యాంగ్ ని చిత్తక బాదుతాడు. కట్ చేస్తే హీరోకి ఇంకా హిషిమోటోకి యాన్ ఎస్కేప్ అవడం గురించి డిస్కషన్ అవుతుంది. హీరో ఉండి నీ వల్లే ఆమె ఎస్కేప్ అయింది, నా స్పై నుండి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని దొంగతనంగా చదివి ఉరుకులాడుకుంటూ పోయిన దెబ్బకి ఆమె ఎస్కేప్ అయింది, నేను వెళ్ళింటే పక్కా దొరుకుతుండే, నీ వల్లే ప్లాన్ ఫెయిల్ అయింది అంటాడు హీరో. దానికి హిషిమోటో అంత సీన్ లేదు, శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలిస్తే ఫాస్ట్ గా వెళ్లి పట్టుకుంటా, నీలేక గాజులు దొడుక్కొని కూర్చోనని మాట్లాడుతూ హీరో ఈగోని హట్ చేస్తాడు. ఇప్పుడే అక్కడికి గోర్ వచ్చి ఇద్దరిని పిలుస్తాడు. సరే ఆమె పారిపోతే పోనీ, కానీ ఇద్దరు షాంఘైకి వెళ్లి రెసిస్టెన్స్ గ్రూప్ ని అరెస్ట్ చేయండి అని ఆర్డర్స్ ఇస్తాడు. మళ్ళీ ఇద్దరు వెళ్లిపోతుంటే గోర్ మాత్రం హిషిమోటో ఒక్కడనే పిలిచి సీక్రెట్ గా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హీరోని పక్కన పెడతారు. ఇప్పుడే హీరోకి మనసులో ఒకటి మెదులుతుంది, తన సొంత దేశమైన కొరియాకి సపోర్ట్ చేయకుండా ఇంతగానం జపాన్ కి పనిచేస్తుంటే గోరేమో జపాన్ దేశస్తుడైన హిషిమోటోని దగ్గరికి తీసుకుంటున్నాడని హీరోకి కోపం వస్తుంది. తర్వాత కిమ్ ఇంకా వేరే చోట్లలో ఉన్న రెసిస్టెన్స్ గ్రూప్ వాళ్ళు షాంఘైకి బయలుదేరుతారు. అందులో ఒకటిని హిషిమోటో గ్యాంగ్ పట్టుకొని అరెస్ట్ చేస్తారు. వాడు చెప్పిన దాని ప్రకారం హంగేరీకి చెందిన ఒక ఫారినర్ ఇయాన్ కి హస్బెండ్ గా నటిస్తున్నాడు. వీడు కూడా షాంఘై వెళ్లి అక్కడ దొరికే బాంబ్ మెటీరియల్ తో బాంబులను తయారు చేయాలి. సో కిమ్ షాంఘైకి ఎలా వెళ్లాలో ఒక ప్లాన్ ని రెడీ చేసి ఫార్మసీలో ఇచ్చుంటాడు. ఆ కవర్ ని రిట్రీవ్ చేసేందుకు బాంబులు చేసే ఫారినర్ ఫార్మసీకి రావాలి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న హిషిమోటో గ్యాంగ్ ఫారినర్ కంటే ముందే వెళ్లి ఫార్మసీలో కూర్చుంటారు. ఫారినర్ ఎప్పుడెప్పుడు వస్తాడో వాడిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముందు ఫారినర్ వెళ్లకుండా యాన్ మారువేషం వేసుకుని ఫార్మసీకి ఎంటర్ అవుతుంది. ఫార్మసీ ఓనర్ భయపడటం యాన్ కనిపెడుతుంది. కవర్ ని ఫారినర్ తీసుకోవాలి, కానీ అక్కడ పోలీసులు ఉన్నది గమనించి యానే కవర్ ని తీసుకొని వెళ్లిపోతుంది. ఫారినర్ కి ఈ మ్యాటర్ చెప్పి ఇద్దరు షాంఘైకి వెళ్లేందుకు రెడీ అవుతారు. అలా హిషిమోటో ఫారినర్ పట్టుకోవడంలో మళ్ళీ ఫెయిల్ అవుతాడు. తర్వాత అందరు రెసిస్టెన్స్ గ్రూప్ విడివిడిగా షాంఘై చేరుకుంటారు. కిమ్ మాత్రం హీరోకి ఒక లెటర్ రాస్తాడు. నేను షాంఘై వెళ్తున్నా, అక్కడ నిన్ను కలుస్తా అని కిమ్ రాస్తాడు. హీరో ఈ లెటర్ ని చదివి తను కూడా షాంఘైకి బయలుదేరుతాడు. కట్ చేస్తే షాంఘై లో ఉన్న రెసిస్టెన్స్ స్థావరానికి కిమ్ చేరుకుంటాడు. రెసిస్టెన్స్ గ్రూప్ చీఫ్ లీడర్ అయిన చెన్ ని కలిసి హీరో గురించి చెప్తాడు. హీరోకి మన ప్లాన్ తెలుసు, సో ఇక్కడికి రమ్మని చెప్పిన అతను బాంబులో సియాల్ కి పంపించేందుకు హెల్ప్ చేస్తా అన్నాడు అని కిమ్ అంటాడు. ఇప్పుడే హీరో గురించి చెన్ మాట్లాడతాడు. మనకు జపాన్ డిపార్ట్మెంట్ లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయో తెలియాలి. ఒకప్పుడు మన పోరాటంలో హీరో కూడా భాగమే. మనం మళ్ళీ అతన్ని పిలిచి కొరియా కోసం సపోర్ట్ చేయమని అడుగుదాం. అతను ఎవరో అతనికి తిరిగి గుర్తు చేద్దాం. ఒకవేళ మనకు సపోర్ట్ చేస్తే జపాన్ డిపార్ట్మెంట్ మ్యాటర్స్ మనకు తెలుస్తాయి. కలిసికట్టుగా పనిచేసి స్వాతంత్రం తెచ్చుకుందామని లీడర్ అంటాడు. కిమ్ హీరోని స్టేషన్ లో పికప్ చేసుకుంటాడు. అప్పటికే హీరో కిమ్ ని కలుస్తున్నాడని న్యూస్ ని హిషిమోటోకి లీక్ అయి హీరోని ఫాలో చేయమని అతని మనుషుల్ని పంపుతాడు. వీళ్ళ కార్ వెనుక హిషిమోటో మనుషులు ఫాలో అవడం గమనించి ఊరు మొత్తం కార్ ని తిప్పుతాడు. ఇలా వీళ్ళు హిషిమోటో మనుషులను వదిలించుకుంటారు. నెక్స్ట్ కిమ్ హీరోని లీడర్ చెన్ దగ్గరికి తీసుకెళ్తాడు. చెన్ ఫుల్ గా హీరోకి ఇంకా కిమ్ కి మందు పోస్తాడు. ఆ రోజు రాత్రి చెన్ తమ దేశ గొప్పతనం గురించి హీరోకి వివరిస్తాడు. అప్పుడే హీరోకి గోర్ తను కొరియన్ అయినందుకు చేసిన అవమానాలని గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. ఎంత విశ్వాసంగా పనిచేసినా సరే కుక్కల్లాగా చూస్తున్నారని హీరో జపాన్ వాళ్ళ మీద కోపడతాడు. దీంతో హీరో ఇంకా రెసిస్టెన్స్ గ్రూప్ కి హెల్ప్ చేసేందుకు డిసైడ్ అవుతాడు. ఎంతైనా హీరో కొరియన్ దేశస్తుడే కదా, ఇక సొంత దేశ ఫ్రీడమ్ స్ట్రగుల్ ని స్టార్ట్ చేస్తాడు. రెసిస్టెన్స్ గ్రూప్ వాళ్ళు బాంబులని తయారు చేయించి సియోల్ కి బయలుదేరుతారు. వీళ్ళందరూ గ్రూప్స్ గా డివైడ్ అయి వేరు వెహికల్స్ లో ట్రైన్ స్టేషన్ కి చేరుకోవాలి. అక్కడి నుండి సియాల్ కి బాంబ్స్ తో వెళ్లాలి. ఇది మొత్తం కిమ్ ప్లాన్. ఈ ప్లాన్ మొత్తాన్ని హిషిమోటోకి హీరోకి హిషిమోటో స్పై వచ్చి చెప్తాడు. వెంటనే హిషిమోటో హీరోతో రైల్వే స్టేషన్ కి వెళ్దామని పట్టుపడతాడు. కానీ హీరో ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, అసలు ఎవరు నీకు ఈ న్యూస్ ని చెప్పారు, లీడర్ చెన్ కూడా సియాల్ వెళ్తున్నాడా అని హిషిమోటో స్పై ని క్వశ్చన్ చేస్తాడు. దానికి స్పై ఇది పక్కా ఇన్ఫర్మేషన్, వాళ్ళ రెసిస్టెన్స్ గ్రూప్ లోనే మనకు పనిచేసే ఒక స్పై ఉన్నాడు, వాడే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇంకా లీడర్ వస్తుండో లేదో మనకు తెలియదని అంటాడు. అంటే
ఇన్ని రోజులు కిమ్ వేసిన ప్లాన్స్ అన్ని వాళ్ళ గ్రూప్ లోనే ఒకడు హిషిమోటోకి లీక్ చేస్తున్నాడని హీరోకి అర్థమైపోతుంది. వెంటనే ఈ న్యూస్ ని హీరో కిమ్ కి చెప్పాలి, వాళ్ళని హిషిమోటో నుండి తప్పించాలి. సో ఇప్పుడు హిషిమోటో, హీరో ఇద్దరు హిషిమోటో స్పైలు సియోల్ కి వెళ్తున్న ట్రైన్ ఎక్కి రెసిస్టెన్స్ గ్రూప్ కోసం వెతుకుతారు. ట్రైన్ ముందు భాగాన్ని వెతికేందుకు హిషిమోటో గ్యాంగ్ వెళ్ళగా వెనుక భాగానికి హీరో వెళ్తాడు. కిమ్ ని హీరో కలిసి ఏం ప్లాన్స్ వేస్తారా మీరు? మీలో ఒకడే ఆ హిషిమోటో గానికి న్యూస్ లీక్ చేస్తున్నాడు. నీ అబ్బా నేను మీకు హెల్ప్ చేస్తూ ట్రాప్ లో పడి వెంటనే వెళ్లి మీ వాళ్ళకు దాక్కమని చెప్పు, ప్లస్ మీలో న్యూస్ లీక్ చేస్తున్న వాడిని పట్టుకో అని హీరో కిమ్ తో అంటాడు. ఇది విన్న కిమ్ షాక్ అయిపోతాడు. కిమ్ వాళ్ళల్లో న్యూస్ లీక్ చేసిన వాడిని పట్టుకునేందుకు వెళ్తాడు. ఈ గ్యాప్ లో హీరో హిషిమోటోని వెతికే పని నుంచి ఆపించేసి టైం పాస్ చేస్తాడు. మనం ఇలా ట్రైన్ లో పడి వెతికితే వాళ్ళు మధ్యలో వచ్చే స్టేన్స్ లో దిగిపోయే ప్రమాదం ఉంది. సో సియోల్ కి వెళ్లే వరకు వెయిట్ చేద్దామని హీరో అడ్వైస్ ఇస్తాడు. సరే అని చెప్పి హిషిమోటో సియోల్ లో ఉన్న జపాన్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సియోల్ లో దిగిన వెంటనే రెసిస్టెన్స్ గ్రూప్ ని అరెస్ట్ చేయండి అని ఆర్డర్స్ ఇస్తాడు. సో అక్కడ సియోల్ స్టేషన్ లో పోలీసులు రెసిస్టెన్స్ గ్రూప్ కోసం వెయిట్ చేస్తారు. ఇంకోవైపు కిమ్ తన గ్రూప్ లోని ఒక్కో మెంబర్ దగ్గరికి వెళ్లి మన ప్లాన్ చేంజ్ చేశాం, మనం వెళ్లేది గోల్డెన్ ఎవెన్యూ కి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ టైం ని చెప్తాడు. ఆ టైం కి సియోల్ లో మనం మీట్ అవుదామని చెప్తాడు. కిమ్ మిన్ కి 4 PM, యాన్ కి 5 PM, ఇంకా ఫార్నర్ కి 6 PM అని చెప్తాడు. ఇప్పుడు న్యూస్ ని లీక్ చేసేవాడు ఏ టైం ని అయితే హిషిమోటోకి చెప్తాడు, వాడే ఇన్ఫర్మేషన్ ని న్యూస్ ని లీక్ చేస్తున్నాడని తెలిసిపోతుంది. హిషిమోటో దగ్గరికి వెళ్లిన రెసిస్టెన్స్ పై గోల్డెన్ ఎవెన్యూ టైం 4 PM అని చెప్తాడు. ఈ న్యూస్ ని మళ్ళీ హీరో విని కిమ్ తో చెప్తాడు. అంటే ఇన్ని రోజులు రెసిస్టెన్స్ గ్రూప్ నుండి న్యూస్ ని లీక్ చేసింది మిన్నే అని తెలిసిపోతుంది. కిమ్ ఇంకా హీరో కలిసి దీని గురించి మాట్లాడుకునే టైంలోనే సడన్ గా హిషిమోటో సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఇంకేముంది, దేశద్రోహం చేసిన హీరోని హిషిమోటో అవమానిస్తాడు. దొంగ దెబ్బ తీసావు కదరా అని చెప్పి హిషిమోటో అండ్ గ్యాంగ్ హీరో మీదకి, కిమ్ మీదకి అటాక్ చేస్తారు. ఈ ఫైట్ లో హీరో హిషిమోటోని షూట్ చేసి చంపేస్తాడు. కిమ్ మిగతా హిషిమోటో గ్యాంగ్ ని ఫినిష్ చేసేస్తాడు. తర్వాత న్యూస్ ని లీక్ చేసి వెన్నుపోటు పొడిచిన మిన్ ని కిమ్ చంపేస్తాడు. ఇన్ని రోజులు మిన్ ని ఫ్యామిలీగా భావించిన రెసిస్టెన్స్ గ్రూప్ మిన్ చేసిన పనికి బాధపడతారు. కట్ చేస్తే ట్రైన్ లాస్ట్ స్టేషన్ అయిన సియాల్ కి చేరుకుంటుంది. బయట జపాన్ వాళ్ళు టైట్ సెక్యూరిటీని పెట్టి ఒక్కో పాసెంజర్ ని చెక్ చేస్తారు. ఫార్నర్ ఇంకా యాన్ పోలీసులకు దొరికిపోతారు. కిమ్ ఇంకా మిగతా ఇద్దరు రెసిస్టెన్స్ గ్రూప్ వాళ్ళు బాంబులతో హైడౌట్ కి పారిపోతారు. బాంబులని జాగ్రత్తగా దాచిపెడతారు. యాన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెని బాంబులు ఎక్కడ దాచారో చెప్పమని టార్చర్ చేస్తారు. హిషిమోటో చనిపోయి హీరోకి ఏ గాయం కానందుకు హీరో మీద గోర్ డౌట్ పడతాడు. యాన్ ని టార్చర్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. తప్పలేక హీరో గోర్ చెప్పిన పని చేస్తాడు. అయినా సరే యాన్ నోరు విప్పదు. హీరోకి కిమ్ ఎక్కడ దాక్కుండో లొకేషన్ పక్కా తెలిసి ఉంటుందని గోర్ ఒక ప్లాన్ వేస్తాడు. బిగినింగ్ లో జంగ్ తో పాటు దొరికిపోయిన పిల్లోడైన జూ మనకు గుర్తున్నాడు కదా, వాడిని గోర్ ఇప్పుడు పావులాగా వాడుకుంటాడు. వాడు వెళ్లి హీరోతో కిమ్ నన్ను కలిశాడు, నిన్ను ట్రావెల్ పాస్ ని తయారు చేసి ఇవ్వమన్నాడు, అతని హైడౌట్ లొకేషన్ నీకు తెలుసంట కదా అని చెప్పి వెళ్లిపోతాడు. జూ చెప్పిన మాటల్ని హీరో నమ్ముతాడు. అతనికి మాత్రమే తెలిసిన కిమ్ లొకేషన్ కి వెళ్తాడు. ఇతన్ని ఫాలో అవుతూ జపాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తుంది. ఇంకేముంది, హీరో అండ్ కిమ్ లు దొరికిపోతారు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంటారు. మిగతా రెసిస్టెన్స్ గ్రూప్ వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో కిమ్ ని ఫుల్ గా టార్చర్ చేస్తారు. మీ లీడర్ ఎక్కడ ఉన్నాడు చెప్పు అని గోర్ చెన్ గురించి అడుగుతాడు. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వద్దని డిసైడ్ అయిన కిమ్ తన నాలుకని కట్ చేసుకుని మూగోడైపోతాడు. తర్వాత రెసిస్టెన్స్ గ్రూప్ ని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారు. ఇప్పుడే హీరో మాట్లాడుతూ, నేను అసలు కొరియాకే సపోర్ట్ చేయలేదు, నేను కావాలని కిమ్ ని ఫ్రెండ్ గా చేసుకున్నా, రెసిస్టెన్స్ గ్రూప్ లీడర్ ని పట్టుకోవడానికి ట్రై చేశాను, నేను ఎప్పుడు జపాన్ పోలీస్ డిపార్ట్మెంట్ కే కట్టుబడి ఉంటా అని అబద్ధం చెప్పి కన్నీళ్లు కారుస్తాడు. దీంతో జడ్జి హీరోకి 1 రోజుల శిక్ష విధిస్తారు. ఇక మిగతా రెసిస్టెన్స్ గ్రూప్ కి జీవిత ఖైదును విధిస్తారు. కానీ ఎంత ట్రై చేసినా పోలీసులకి రెసిస్టెన్స్ గ్రూప్ దాచిన బాంబులు మాత్రం దొరకవు. కట్ చేస్తే నెల తర్వాత హీరోని జైలు నుండి విడుదల చేస్తారు. ఇంటికి వెళ్తున్న హీరోకి తిండి లేక జైల్లో చనిపోయిన యాన్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆమెని పోలీసులు మస్తు టార్చర్ చేసి ఉంటారు. డెడ్ బాడీని చూసిన హీరో చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళిన హీరోకి ఒక కాల్ వస్తుంది. రెసిస్టెన్స్ లీడర్ అయిన చెన్ కాల్ చేసి గోర్ బంగ్లాలో చాలా మంది జపాన్ పోలీసు అధికారులు పార్టీకి రాబోతున్నారని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక హీరో రివెంజ్ కోసం రెడీ అవుతాడు. తన ఇంటి బేస్మెంట్ లో దాచి ఉంచిన బాంబులని బయటికి తీసి గోర్ బంగ్లాకి వెళ్తాడు. సైలెంట్ గా వెళ్లి బాంబ్స్ ని అరేంజ్ చేస్తాడు. ఎనిమే అయిన గోర్ కి చెప్పి మరి బాంబులని హీరో పేలుస్తాడు. కొన్ని వందల సంఖ్యలో జపాన్ పోలీసులు చనిపోతారు. గోర్ కూడా మరణిస్తాడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కిమ్ దొరికేట్టు చేసిన జూని చెన్ చంపేస్తాడు. తర్వాత మిగిలిన బాంబులని హీరో కొత్తగా రెసిస్టెన్స్ గ్రూప్ లో జాయిన్ అయిన కుర్రాడికి ఇస్తాడు. వీడు కూడా జపాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి బ్లాస్ట్ చేసి వస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు కిమ్ లొకేషన్ కి హీరో ట్రావెల్ పాస్ ఇచ్చేందుకు వెళ్లి ఉంటాడు కదా. పోలీసులు చుట్టుముట్టారని తెలిసాక కిమ్ హీరోకి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తాడు. హీరోకి బాంబులను ఇచ్చి ఒక చోట దాచమంటాడు. కోర్టులో కావాలని రెసిస్టెన్స్ గ్రూప్ కి అగేన్స్ట్ గా ఉన్నా అని చెప్పు, ఎందుకంటే మేము పక్కా జైలుకి వెళ్తాం, మేము ఎప్పటికీ బయటికి రాలేము, నువ్వు ఎలాగో ఇన్ని సంవత్సరాలు జపాన్ పోలీసుల కోసమే వర్క్ చేసావు కాబట్టి అబద్ధం చెప్తే బయటకు వచ్చే అవకాశం ఉంది, అందుకే మన వాళ్ళల్లో ప్రాణాలతో బయటపడేది నువ్వే, అప్పుడు బాంబ్స్ తో వెళ్లి వాళ్ళ అంతు చూడడానికి కిమ్ ప్లాన్ వేస్తాడు. ప్లాన్ ప్రకారం హీరో జపాన్ కోర్టుకి అబద్ధం చెప్పి కేవలం 1 month జైలు శిక్షతో బయటపడతాడు. తర్వాత యాజ్ యూజువల్ గా కొరియన్ దేశ ఉద్యమ పోరాటంలో భాగంగా జపాన్ పవర్ ని పడగొడతాడు. లాస్ట్ లో మనకు ఒక సీన్ ని చూపిస్తాడు.
చూపిస్తారు. ఇది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మొదట్లో మనం చూసిన బంగారు షాప్ ఓనర్ ని చూపిస్తారు. వీడి వల్లే జంగ్ చనిపోయాడు. జపాన్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఇతన్ని హీరో చంపేస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఇంత మంచి సినిమాని నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానని ఫీల్ అయ్యా. సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ కి అతుక్కుపోయా. అలా ఉంది మూవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.